దేవి నవరాత్రులు అనటం కూడా ఇదే కారణం. నవరాత్రులు రాత్రిపూట ఉపాసన చేయటం వల్ల అమ్మవారు రాత్రి స్వరూపిణి కాబట్టి వాటికి తొందరగా ప్రభావితమై ఎక్కువ ప్రభావం కలుగుతాయి కాబట్టి రాత్రిపూట చెప్పారు. పగటిపూట కూడా ఉపాసన చేయవలసిందే. ఆ మధ్యాహ్నాంతం జపం శ్రేష్టం. మధ్యాహ్నం అయ్యేంత వరకు చేసే జపం శ్రేష్టమైనది. మధ్యాహ్నం తరువాత జపం ఇంకా లేదు. వైష్ణవాచారంలో గనకైతే పారాయణలు ఇట్లాంటివన్నీ మధ్యాహ్నము లోపే చేయాలి. భోజనాత్ పూర్వం, భోజనానికంటే ముందే చేయాలి పారాయణలు. దేవీ సంబంధమైన విషయాలకు వచ్చినప్పుడు శ్రీ విద్యా సాంప్రదాయం కానీ ఇతర సంప్రదాయాలలో శాక్తేయములో రాత్రిపూట కూడా పారాయణం చేసుకోవచ్చు. భోజనం చేసిన తర్వాత కూడా రాత్రి ప్రథమయామం అయిపోయిన తరువాత, అంటే రాత్రి 9 తరువాత రాత్రి 2 దాకా కూడా ఏవైనా పారాయణలు జపాలు ఇట్లాంటివి చేసుకోవటం ఆచారంగా వస్తూ ఉన్నది. అందులో తప్పు లేదు. పూట జపం శ్రేష్టమైనది. అందువలనే శాక్తేయములో పగటిపూట జపం ఉన్నది, రాత్రిపూట జపం ఉన్నది. 2 పూటల జపం చేసుకోవచ్చు.